వామ్మో! ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంత డేంజర్‌గా ఉన్నారేంట్రా బాబు! అనే విధంగా తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనంతపూర్‌లో ఒక కార్యక్రమం చేశారు. సో, 'దేవరా' సినిమా సెప్టెంబర్ 27 విడుదలవుతున్న సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ప్రతి జిల్లాలోనూ కూడా అటు భారీ కటౌట్లు, పూలదండలు, అలాగే బ్యానర్లు వీటన్నిటితో ఏపీ, తెలంగాణ అంతా కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హంగామా చేస్తున్నారు. ప్రతి థియేటర్ దగ్గర, ప్రతి గ్రామంలో, రూరల్ ఏరియాస్‌లో ప్రతి చోట కూడా పెద్ద పెద్ద బ్యానర్లు, అలాగే పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి వారి ఆనందాన్ని వాళ్ళు తెలుపుకుంటున్నారనమాట సినిమా కోసం. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు దాదాపు సోలో సినిమా వచ్చి 6 ఏళ్ళు అవుతుంది. మరి ఈ సందర్భంగా ఫ్యాన్స్ అంతా కూడా ఎలా ఎప్పుడెప్పుడు మా దేవరాన్ని స్క్రీన్ పైన చూస్తామని చెప్పి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. సో ఈ క్రమంలో వాళ్ళు ఎన్నో ఫ్లెక్సీలు, బ్యానర్లు, కట్అవుట్లు, పూలదండలు, వాటికి డెకరేషన్లు, థియేటర్ని ఇప్పటికే రెడీ చేసేసి ప్రతి చోట కూడా ఫుల్ హంగామాలో ఉన్నారు వాళ్ళు. సో మరి ఈ సినిమా కోసం ఇప్పటికే ఎర్లీ మార్నింగ్ షో టికెట్లు, నైట్ ప్రీమియర్ షో టికెట్లు అన్నీ కూడా హాట్ కేకుల్లో అమ్ముడిపోయాయి. ఎంత రేట్ అయినా పెట్టి కొనడానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే 'దేవరా' సినిమాని ముందుగా చూసేయాలని. మరి ఇలా కొంతమంది ఎంజాయ్ చేస్తుంటే కొంతమంది మాత్రం అనంతపూర్ జిల్లాలో డేంజర్ ఫ్యాన్స్ అయితే కనపడ్డారనమాట. ఎందుకంటే ఎన్టీఆర్ గారి కట్అవుట్కి చాలా ఎత్తైన కట్అవుట్, దాదాపు ఒక 40 అడుగులు ఉంటుందని చెప్పొచ్చు. దాని పైకి ఎక్కి వాళ్ళు ఒక బిందె నిండా రక్తం తీసుకొచ్చి రక్తాభిషేకం చేశారు. మరి ఇది మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయ్యే విషయం అని చెప్పాలి. అది ఏదన్నా జంతువుది అయి ఉండొచ్చు. ఎందుకంటే ఒక మేకనో బలి ఇచ్చో దానివల్ల ఇలాంటివి చేయొద్దని చెప్పి ఎన్టీఆర్ గారు కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అంటే నా కోసం ఇట్లా ఒక నిండు ప్రాణాలను అయితే బలి తీయొద్దు, అలా చేస్తే నాకు అభిమానం, మీ మీద అభిమానం ఏమో కానీ మీరంటే కాస్త కోపం వస్తుందని చెప్పి ఆయన చెప్పారనమాట. మరి అయినా కూడా అభిమానాన్ని అయితే ఆపలేం కాబట్టి వారి అభిమానం వారు చాటుకుంటారు. ఎందుకంటే 6 ఏళ్లుగా సినిమా లేదనే ఒక కసి, అవతల హీరోలందరూ సినిమాలు హిట్లు కొడుతున్నారు, మా హీరోకి ఏ సినిమా లేదు, ఆ RRR సినిమా ఏమో మొత్తం ఆడింది కానీ దానిలో ఎన్టీఆర్ అన్న సగమే ఉన్నాడు, దాన్ని నిండుగా మేము అందరం చూసుకోలేకపోయాం అని చెప్పి ఫ్యాన్స్ ఫుల్ కసిగా ఉన్నారు. మరైతే ఈ సినిమా కోసం వీళ్ళు ఇంకెంతెంత చేస్తారు అనేది చెప్పి అందరూ కూడా ఆలోచిస్తున్నారు అనమాట. సరే, ఈ విషయం అయితే కొంచెం అటు ఎన్టీఆర్ గారి దాకా వెళ్ళి ఆయన కొంచెం డిసప్పాయింట్ అయ్యారంట. సో ఇలా అయితే చేయొద్దని ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ఆయన వార్నింగ్ ఇచ్చారు. సో ఇట్లా రక్తాభిషేకాలు, మీ చేతులను కానీ కోసుకునే బొట్లు పెట్టడాలు ఇట్లాంటివి చేయొద్దు, ఎందుకంటే అది నా మనసును నొప్పిస్తుంది. సో మీ మీద ఇష్టం నాకు, ఎందుకంటే మీరు జాగ్రత్తగా ఉంటేనే నేను ఆనందంగా ఉంటానని చెప్పి ఆయన మెసేజ్ ఇస్తూ ఉంటారనమాట ఎప్పుడు కూడా. మరి ఈ తరుణంలో ఇలా చేయడం ఎన్టీఆర్ గారి దాకా వెళ్ళి ఆయన ఈ ఫ్యాన్స్ మీద, అనంతపూర్ ఫ్యాన్స్ మీద కొంచెం కోపం తెచ్చుకున్నారంట. మరి ఈ క్రమంలో ఇంకా ఏమేమి చేస్తారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పి ఆయన కూడా కొద్దిగా టెన్షన్ తీసుకుంటున్నారంట. మరి అటు చూసుకుంటే US, UKలో కూడా సముద్రంలో షార్క్ దగ్గర జెండాలను పెట్టి చాలా రిస్క్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే అవి ప్రమాదమైన సముద్రాల మధ్యలోకి వెళ్ళి దాదాపు 5-6 కిలోమీటర్ల ముందుకు ఎక్కడైతే షార్క్ తిరుగుతుందో, సొరచేపలు ఎక్కడ తిరుగుతాయో వాటి కింద కెమెరాలు పెట్టి వాటిని కూడా అక్కడ ఎన్టీఆర్ గారి బొమ్మను పెట్టి ఆ విజువల్స్ తీసుకోవడం ఇలాంటివి చేస్తున్నారు. మరి ఇలాంటివన్నీ కొంచెం ఫ్యాన్స్ ప్రమాదంలో పడితే నేను తట్టుకోలేనని చెప్పి ఎన్టీఆర్ గారు ఎప్పుడో చెప్పారు. మరి ఫ్యాన్స్ అది అర్థం చేసుకుని ఇలాంటివి కొంచెం తగ్గించి జస్ట్ ఆయన సినిమాని ఎంజాయ్ చేస్తే చాలని ఆయన కోరుకుంటున్నారు. మరి ఇంకా ముందు ఫ్యాన్స్ ఏం చేస్తారో చూద్దాం.